శ్రీమాత్రే నమః. ఈ ఉప్మా వల్ల చాలా ఉపయోగం ఉంది. గోధుమ రవ్వ ఉప్మా చేసుకోవచ్చు, లేదు అంటే మనం ముడి బియ్యంతో చేసుకోవచ్చు. కొర్రలు, రాగులు ఇలాంటివి ఏటితోనైనా సరే కొంచెం రవ్వలాగా పట్టించుకొని ఇలాంటివి తినడం వల్ల, జొన్న రవ్వతో కూడా చేసుకున్నా చాలా బాగుంటుంది. పొడి పొడిగా వస్తుంది మనం చేసుకునే దాన్ని బట్టి. కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్లో చేసేసుకుంటే త్వరగానే అయిపోద్ది. లేదంటే విడిగా కూడా పెట్టుకోవచ్చు, కానీ చాలా తొందరగా కావాలంటే కుక్కర్లోనే పెట్టేసుకోండి. ఉల్లిపాయ, టమాటా ఇలాంటివి మీకు ఇష్టమైన కూరగాయలన్నీ వేసేసుకోండి. ముందర ఎంత రవ్వ తీసుకున్నామో అంతకి ఒకటికి రెండు నీళ్లు బాగా పక్కన కాచేసుకోండి. మనం కూరగాయలు వేస్తున్నాం కాబట్టి ఇంకా దానికి సరిపోయేటట్టుగా కొంచెం వాటర్ వేసుకోవాలి. లేదంటే మరీ డ్రై అయిపోద్ది ఉప్మా. కానీ పొడి పొడిగా వస్తుంది. చేసుకోవాలనుకుంటే ఒకటికి రెండు కొలత, కూరగాయలకు కొంచెం వాటర్ వేసుకోవాలి అంతే. ఇదిగోండి కూరగాయలు గింజలు మనం ఏదైనా గింజలు వేసుకోవచ్చు. పెసలు, శనగలు, వేరుశనగ పప్పు ఇలా ఏ గింజలైనా వేసుకొని 2 నిమిషాలు అట్లా వేగాక కావలసినంత రవ్వ తీసుకోండి. ఒక మనిషికి 50 గ్రాముల రవ్వ ఎక్కువైపోద్ది ఈ ఉప్మాకి, ఎందుకంటే కూరగాయలు కొంచెం వేసుకుంటాం కదా అట్లా. ఇది నైట్ టైం టిఫిన్గా అట్లా చేసుకోవచ్చు. ఊరికే మానేసి అన్నం ఏమి తినకుండా ఉండి గ్యాస్ ఫామ్ అయ్యేది వాళ్ళకి ఇలాంటివి తీసుకోవడమే చాలా మంచిది. తక్కువ దీంతో తీసుకోవచ్చు, ఆయిల్ ఉండదు, దీంట్లో ఎక్కువ తినేది ఏమి ఉండదు కదా మనకి. గోధుమ రవ్వ, జొన్న రవ్వ ఇలాగ ఏదైనా చేసుకోండి. జొన్న రవ్వకైతే ఇంకొంచెం ఎక్కువ 2.5 దాకా వాటర్. ఇది గోధుమ రవ్వ, లావు గోధుమ రవ్వ, ఒకటికి 2. ఆ కూరగాయల ముక్కలు ఉన్నాయి కదా, ఇంకొంచెం వేసాను వాటర్, వాటికి సరిపోయేంత. నేను ఇవాళ కావాలని లూజ్గా చేస్తున్నాను, కొంచెం పొడిగా వద్దనుకున్నాం మేము. 2 నిమిషాల్లో విజిల్ వస్తుంది. ఇంకా కావాలంటే మీరు పైన కొంచెం కొత్తిమీర ఇవి అన్నా గార్నిష్ చేసుకోండి. కారపొడితో తీసుకోవచ్చు. వీటి వల్ల ఇలాంటివి తింటే చాలా మంచిది. రాత్రిపూట ఆ చపాతీలు అవి అన్నిసార్లు వీలు కానప్పుడు ఇలాంటివి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే ఉదయమే ప్రీమిక్స్ రెడీ చేసి పెట్టుకొని ఈవినింగ్ రాగానే ఆ వేడి నీళ్ళు కాచి పోసేసుకొని ఒక్క విజిల్ రానిస్తే ఈజీగా తినొచ్చు. చాలా హెల్దీ ఫుడ్. థ్యాంక్ యూ.